ఇప్పుడు మీ ప్రాజెక్టు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాగా చెప్తారా? లేకుంటే డెవలప్ కాబోతున్న ఏరియాగా చెప్తారా? డెవలప్ కాబోతున్నటువంటి ఏరియాగా చెప్తాను. ఒకప్పుడు ఈ కొంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలాంటి ఏరియాల్లో తీసుకోమంటే అసలు ఎప్పుడు డెవలప్ కావాలి అవి అని చాలా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు అంటే బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ ఏరియా కూడా అంతే అంటారా? మేము ఎస్వి మిడోస్ అని ఒకటి లేఅవుట్ చేసాం. ఇప్పుడు నేను అనుకుంటా 16లో చేసినాం. అందులో చాలా తక్కువ అమ్మినాం. 6,500 నుంచి 7,000 అమ్మినాం. ఇప్పుడు వాళ్ళు 35,000 అమ్ముతున్నారు. గ్రాండ్ సిటీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి ఒక 1 కిలోమీటర్ లోపలనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంది. టాటా ఏరోస్పేస్ కూడా తుక్కుగూడ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు. నమస్తే, నేను మీ హరిత. భూమిపైన పెట్టుబడి పెడితే లాభమే కానీ నష్టం ఉండదు అంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చాలా డెవలప్ అవుతున్న ఏరియాలు ఏంటంటే ఆదిబట్ల, కొంగరా కలాన్ ఏరియాలు చెప్తారు. ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఈ ఏరియాలో గ్రాండ్ సిటీ అనే ప్రాజెక్టు లాంచ్ అయింది. దీని ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు గోల్డెన్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్కారం. చాలా ఫాస్ట్గా ఆదిబట్ల, కొంగరా కలాన్ ఈ ఏరియాలు డెవలప్ అవుతున్నాయి కదా, ఇంతగా డెవలప్ అవ్వడానికి కారణాలు చెప్తారా? ఇప్పుడు ముఖ్యంగా ఇది మేడం, ఇక్కడ ఏదైతే మన హైటెక్ సిటీ వైపు ఉన్నదో అక్కడ చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే సుమారు అక్కడ 1,00,000 పైన పెడితే కానీ గజం దొరకట్లేదు. ఇక్కడి నుంచి మన హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి మీరు ఓఆర్ఆర్ నుంచి 13 ఎగ్జిట్లో దిగితే ఇప్పుడు ఈ 13 నుంచి రతన్ టాటా ఎలివేటెడ్ క్యారిడార్ ఒకటి చేస్తుంది. అది 300 ఫీట్లు ఎక్కడి వరకు మిర్ఖాన్పేట వరకు వెళ్తుంది. ఇప్పుడు మిర్ఖాన్పేట నుంచి కూడా అమరావతి ప్రపోజల్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సుమారు 250 కంపెనీస్ ఉన్నాయి. 250 కంపెనీస్ ఉన్నాయి. చాలా మంది తెలియదు. నీకు ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఫోక్స్కాన్ కంపెనీ వచ్చింది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడనే ఉంది. కాబట్టి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. చిన్న చిన్న కంపెనీస్ 25,000 నుంచి 35,000 40,000 వరకు ఎంప్లాయీస్ చాలా మంది వచ్చేసారు అక్కడికి. నీకు చాలా కంపెనీస్ ఫ్యాబ్ సిటీలో మొత్తం అన్ని సోలార్ కంపెనీస్ వచ్చినాయి. అదేవిధంగా హార్డ్వేర్ పార్కులు వచ్చినాయి. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత వండర్లా పక్కకే, మనది వండర్లా పక్కకే ఉంటుంది. నీకు డైలీ వచ్చిపోయే వాళ్ళు 5,000 మంది కస్టమర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. లేదు, ఇల్లు కట్టిన తర్వాత మీకు ఉండటానికి ఇబ్బంది అనుకుంటే కిరాయికి కూడా రెంటల్ పర్పస్ కూడా ఉన్నది ఇప్పుడు అక్కడ. ఓకే, అంటే ఆల్రెడీ హౌసెస్ మధ్యలో ప్లాట్స్ ఉన్నాయి. ఎన్ని ఎకర్స్ లో మీ వెంచర్ ఉంది? ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? ప్లాట్స్ సైజెస్ ఎలా ఉన్నాయి? అమ్మా, మనది 9 ఎకరాల లేఅవుట్. అందులో 167 నుంచి 300 గజాల వరకు ఉన్నాయి. ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని నీకు మార్కెట్కి కూడా అంటే కట్టుకున్న వాళ్లకు ఏది పర్చేజ్ చేసుకోవడానికి కూడా చాలా దగ్గర హోటల్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి, ఆ తర్వాత షాప్స్ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో ఏదైతే అవసరాలకు ప్రజలకు ఏవైతే అవసరపడతాయో అవన్నీ అక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు మీ ప్రాజెక్టు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాగా చెప్తారా? లేకుంటే డెవలప్ కాబోతున్న ఏరియాగా చెప్తారా? డెవలప్ కాబోతున్నటువంటి ఏరియాగా చెప్తాం మేము. ఎందు గురించి అంటే నీకు కాలేజెస్ ఉన్నాయి, నారాయణ చైతన్య స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. నీకు అట్మాస్ఫియర్ ఇప్పుడు మనం హైదరాబాదు వేరే ఏరియాలలో ఉండి ఆ ఏరియా పోతే ఒక ఫ్యూచర్ సిటీ అంటే నిజంగా కూడా ఫ్యూచర్ సిటీ లాగానే అనిపిస్తుంది. రోడ్స్ నీకు చాలా. ఒకప్పుడు ఈ కొంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలాంటి ఏరియాల్లో తీసుకోమంటే అసలు ఎప్పుడు డెవలప్ కావాలి అవి అని చాలా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు చాలా అంటే బాధపడుతున్నారు. అంటే ఎందుకు మిస్ చేసుకున్నామా అని. అవును, ఇప్పుడు ఈ ఏరియా కూడా అంతే అంటారా? మీరు అంటే ఇప్పుడు ఎందుకు మేము ఎస్వి మిడోస్ అని ఒకటి లేఅవుట్ చేసాం. ఇప్పుడు నేను అనుకుంటా 16లో చేసినాం. అందులో చాలా తక్కువ అమ్మినాం. 6,500 నుంచి 7,000 అమ్మినాం. ఇప్పుడు వాళ్ళు 35,000 అమ్ముతున్నారు. రీసేల్ 35,000 అమ్ముతున్నారు వాళ్ళు. అంటే డబుల్ త్రిబుల్ అయింది. ఇప్పుడు 15-16 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వాళ్ళు 35,000కి అమ్ముతున్నారు. అందులో మేము ఎవరికైతే అమ్మినామో మా ఫ్రెండ్స్ కొన్నారు కొంతమంది. చాలా అంటున్నారు, అన్న ఇట్లాంటి వెంచర్ ఉన్నాయని చెప్పండి అన్న, మేము కూడా తీసుకుంటాము అంటే ఆ రేట్లు లేవు బాబు. ఇప్పుడు అన్ని రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. కాబట్టి మా దాంట్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్స్ కన్నా మేము కస్టమర్కు చాలా దగ్గరలో ఉండేటటువంటి ప్రైసే పెట్టినాం. ఇప్పుడు గోల్డెన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీ కంపెనీ నేమ్. ఈ ప్రాజెక్టుకు ముందు మీరు ఏ ప్రాజెక్టులు చేశారు? ఎస్వి మిడోస్ ఒకటి చేసాము. ఆ తర్వాత మా కంపెనీని పెట్టి కూడా 2 వెంచర్స్ చేసినాము.
ఇక్కడ కీసర్లో కూడా ఒక వెంచర్ చేసినాము. ఇక్కడ ఎక్కడంటే కీసర్లో ఓఆర్ఆర్కు పక్కనే ఒక వెంచర్ చేసినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు లో ప్లాట్ తీసుకునే వాళ్ళకి మీ వైపు నుండి మీరు ఏమి ఇస్తారు? వాళ్ళకి చూడండి, ఏవైతే గవర్నమెంట్ అఫీషియల్గా ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అన్ని రకాల అన్ని రకాల పర్మిషన్స్, రేరా కార్డు, హెచ్ఎండిఏ, రేరా, ఇవన్నీ కంప్లీట్గా వాళ్ళకు మనం ప్రొవైడ్ చేస్తాము. రెండోది డెవలప్మెంట్ బేస్లో అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదండి. అన్ని వాళ్ళు మాకు రేటు కన్నా కస్టమర్ యొక్క బెనిఫిట్సే ముఖ్యం. అట్లయితేనే మళ్ళీ మా దగ్గర రిపీటెడ్గా ఉంటారు. ఇప్పుడు మా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా పాత కస్టమర్స్ చాలామందికి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఏదైతుందో గార్డెనింగ్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ చేస్తాము. చాలా ప్రామిసెస్ అయితే ఉన్నాయి. మీ బ్రోచర్ చూసాము. ఆ ప్రామిసెస్ మీరు ఎప్పటిలోగా నిలబెట్టుకుంటారు? ఎంత టైం తీసుకుంటారు? మ్యాక్సిమం 3 నెలలు అండి. 3 నెలల్లో అయిపోతుంది. 3 నెలల్లో మొత్తం డెవలప్మెంట్ చేసి ఫైనల్ లేఅవుట్ కూడా తీసుకొస్తాం. మామూలుగా ఒక కస్టమరు ఒక ప్లాట్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలండి? చాలా మందికి ఈ ఐడియా ఉండదు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ కదా, మీరేం చెప్తారు? ఇప్పుడు 1954 నుంచి తీసుకోవాలండి. 1954 నుంచి ప్రజెంట్ వరకు తీసుకోవాలి. అవన్నీ టైటిల్ విషయంలో మేము ఐసిఐసి బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా అప్రూవల్ తెచ్చినాము. అంటే లోన్ కూడా ప్లస్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి కూడా తీసుకున్నాము. కొంతమందికి వాళ్ళు ఇష్టం వచ్చిన బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళకి ఏవైతే వాళ్ళ లీగల్కి సంబంధించినటువంటి ఒపీనియన్ ఏదైతుందో అది మొత్తం పేపర్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తారా? డెవలప్మెంట్ ఏముందంటే ఇక్కడ నుంచి నేను అనుకుంటే ఒక 1 కిలోమీటర్ లోపలనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంది. దాని పక్కనే ఫోక్స్కాన్ కంపెనీ ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి టీసీఎస్ మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత కాగ్నిజెంట్ కూడా దాని పక్కకే ప్రెమిసెస్ ఇచ్చారు. వాళ్ళు స్టార్ట్ చేస్తామంటున్నారు, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు మాకు. ఆ తర్వాత ఇక్కడ నుంచి టాటా ఏరోస్పేస్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అండి. తుక్కుగూడ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లది. ఆ తర్వాత తుక్కుగూడలో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు రెసిడెన్షియల్కు నేను చెప్తున్నాను, ఎటువైపు పోయినా కాలుష్యం ఉండే అవకాశం ఉందండి. ఇక్కడ మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి, అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లాట్ మీ దగ్గర నేను తీసుకున్నాను అనుకోండి, ఒక 2-3 ఇయర్స్ వదిలేస్తాను, నాకు ఎంత రిటర్న్ వస్తుంది అంటారు? నేను అనుకుంటానండి 10 ఇయర్స్లో. ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నాం మేము. ఫ్యూచర్లో కూడా బాగుంది. నేను అనుకుంటున్నాను మేము అమ్మేదానికి ₹1,00,000 అయితే గజం పోవచ్చండి. నేను ఇది బల్ల గుద్ది చెప్పగలుగుతాను. 10 సంవత్సరాల తర్వాత సుమారు 80 నుంచి ₹1,00,000 అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకొక మీకు కొత్త న్యూస్ చెప్తాను. ఏంటంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, అందరు ఈ రోజులలో ప్రతి ఒక్క న్యూస్ ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. రావిరాలలో హౌసింగ్ బోర్డులో 86,000 గజం యాక్షన్లు అమ్మిర్రు. నేను చెప్తున్నది 10 సంవత్సరాల తర్వాత ఈ రేట్ అంటున్నాను, కానీ 10 సంవత్సరాలు కూడా 101% ఈ రేట్ ఉండదు. ₹1,00,000 కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళ అందుబాటులో ఈ ప్లాట్లు ఉన్నాయి, సరే ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు ఎక్కువ గజాలు కొంటారు. అయితే కనీసం నాకు ఇల్లు కావాలి అనుకున్నోళ్ళు తక్కువ బడ్జెట్లోనే పోతారు. ఒక 10 సంవత్సరాలు ఆగితే 10 సంవత్సరాల్లో వీళ్ళ ఇన్కమ్ అంత డెవలప్ కాదు, అంత పెరగదు. కానీ ఈ ప్లాట్ రేటు నీకు ఒక్క ప్లాట్ కొని పెట్టుకుంటే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చేయొచ్చండి. వాళ్ళ చదువులకు వాళ్ళ ఫ్యూచర్కి దానికి యూజ్ అవుతుంది. అన్ని ప్రొడక్షన్ చేయొచ్చు, కానీ ల్యాండ్ ప్రొడక్షన్ చేయలేమండి. కాబట్టి మనకున్న జనాభా, ఇంకోటి మన హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ. ఇక్కడ గుజరాతీస్ నుంచి మొదలు పెడితే తమిళియన్స్ వరకు ఉంటారు. వేరే సిటీ గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. మన హైదరాబాద్ సిటీలోనే చెప్తున్నాను నేను. నీకు అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి హైదరాబాద్కు చుట్టుపక్కలంటే రింగ్ రోడ్కు సుమారు ఆనుకొని ఉన్నట్టే మా వెంచర్ ఏదైతున్నదో, ఆనుకొని ఉన్నట్టే చెప్తున్నాను. ఏంటంటే ఆలోచించి కుండ కొనమని ఎందుకు అంటున్నాను అంటే, టైటిల్ విషయం ఇవన్నీ ఆలోచించాలి, అప్రూవల్స్ గురించి ఆలోచించాలి. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం మీరు ఎక్కువ ఆలోచించకండి. ఈరోజు మీరు ₹10 పెడతారు, డెఫినెట్గా 10 సంవత్సరాలు ₹100 అవుతుంది. అప్పుడు అమ్మేటప్పుడు ఆలోచించండి, అని ఇంకా 2 సంవత్సరాలు ఉంచితే ఇంకా రేటు పెరుగుతుండొచ్చు అని. కొనేటప్పుడు ఆలోచించొద్దు, అమ్మేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పారు. సో ఎక్కువ ఆలోచించకండి. డాక్యుమెంట్స్ అవన్నీ, డెవలప్మెంట్స్ అన్నీ చూసుకొనే రండి, విజిట్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకోండి. కాకపోతే ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంటారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.